జై శ్రీరామ్ సేవా సమితి అధ్యక్షులు ఠాగూర్ ఉపేంద్ర సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో కొత్తపేటలోని మోహన్ నగర్లో బుధవారం అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొత్తపేట డివిజన్ మాజీ కార్పొరేటర్ నాయకోటి పవన్ కుమార్ హాజరై భక్తులకు అన్నప్రసాదాన్ని వితరణ చేశారు. నాయకోటి పవన్ కుమార్ మాట్లాడుతూ అమావాస్య సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆధ్యాత్మికతతో పాటు సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా సమాజంలో సేవాభావాన్ని పెంపొందించవచ్చని తెలిపారు. జై శ్రీరామ్ సేవా సమితి ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాలుగా కొనసాగుతున్న అన్నదాన కార్యక్రమం ఎంతో మందికి ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బీజేపీ రంగారెడ్డి జిల్లా అర్బన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఠాగూర్ ఉపేందర్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా అమావాస్య సందర్భంగా మోహన్ నగర్లో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. అమావాస్య రోజున అన్నదానం చేయడం ఎంతో పుణ్యప్రదమని, పెద్దలు చెప్పిన మాటలను ఆచరిస్తూ ప్రతి నెల ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 500 మందికి పైగా పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించినట్లు తెలిపారు. భవిష్యత్తులోనూ ప్రతి అమావాస్య రోజున అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మీడియా ఇన్ఛార్జ్ సంగ్రామ్, వీరేష్, సురేందర్ ప్రసాద్, భానుప్రకాష్, రవీందర్ సింగ్, ఠాగూర్, సాయి తదితరులు పాల్గొన్నారు. ఇదే వస్తుంది పేపర్లో ఫోటో వీడియో అన్నీ వస్తాయి. రావు ఇదే వస్తుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్ సేవా సమితి అన్నప్రసాద కార్యక్రమం మన కొత్తపేట డివిజన్ బస్టాప్ దగ్గర ప్రతి అమావాస్య నాడు మధ్యాహ్నం 12:45 పెట్టడం జరుగుతుంది. నేను మీ ఠాకూర్ ఉపేంద్ర సింగ్ చౌహాన్, రంగారెడ్డి డిస్టిక్ అర్బన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ని. ఇది గత 3.5 సంవత్సరాల నుంచి ఈ అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుంది. ఇది ఇలానే సాగాలి, ఇలానే అన్నదానం చేయాలని నా ఆశ. నాకు చేతన వరకు చేస్తూనే ఉంటా. నేనైతే ఇంకా జరగను, ఇంకా ప్రయత్నం చేస్తున్నా. అది నెలకు ఒకసారి పెట్టేది రోజుకు ఒకసారి పెడదామని ఆలోచన ఉంది. ఆ దేవుడు కనుక కరుణిస్తే ఆ పని కూడా చేస్తాను. దాదాపు ఎంతమందికి అన్నదానం దగ్గర ఒక 800 మంది దాకా మేము అన్నదానం చేస్తున్నామండి. 800 నుంచి 8,000 దాకా కూడా పెడతాము, అట్లేం లేదు. ఇప్పుడైతే ఒక 18 మెంబర్స్కి పెడుతున్నాం ఎవ్రీ మంత్. ఈ అన్నదాన కార్యక్రమానికి మన ముఖ్య అతిథి నాయకోటి పవన్ కుమార్ అన్న గారు మనకు గత 3.5 సంవత్సరాల నుంచి ఆయననే రెగ్యులర్గా రావడం. ఫస్ట్ ఆయనతోనే మేము అన్నప్రసాద కార్యక్రమం మొదలు పెడతాము. చివరి వరకు అయితే మా మిత్రులు అంతా ఉంటారు. ఆయన కూడా మన మీడియా ఇన్ఛార్జ్ సంగ్రామ్ గారు, అదేవిధంగా మన యూత్ వీరేష్ గారు, అదేవిధంగా మా మిత్రుడు మన సురేంద్ర ప్రసాద్ దుబే గారు, అదే మన విధంగా మన భానుప్రకాష్ గారు, అదే మా ఇంకా మిగతా మిత్రులు అందరు సహకారం ఉంది. అదేవిధంగా మన రవీందర్ సింగ్ ఠాకూర్, ఆయన కూడా, మన సాయి కానీ, వీళ్ళందరూ ఇందులో సహకారం ఉంది. సహకారం ఏదో విధంగా డబ్బులు కాకుండా కూడా పర్వాలేదు, మేము ఉన్నామన్నా, మేము వడ్డిస్తాం, ఏదో చేస్తామన్నా అంటే సరే చేయండి నేను చెప్తే వాళ్ళు వచ్చి చేస్తున్నారు. నాకు చాలా చాలా సంతోషం ఈ విషయంలో. అయితే ఇలానే జీవితం ఇలానే గడిచిపోవాలి హ్యాపీగా. అందరు ఆశీస్సులు అందరికి ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.